రాము దయ తెలివితేటలు కలవాడు. సోము కోపం ఆవేశం కలవాడు. వాళ్ళు ఆ గ్రామంలో జరుగుతున్న విషయాల గురించి తెలుసుకున్నారు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక పులిపిల్ల వచ్చింది. ఆ గ్రామస్తులు ఆ పులిపిల్ల వెంట పడ్డారు. సోము ఆవేశంతో ఆ పులిని చంపండి అని అరుస్తున్నాడు. రాము వద్దని హెచ్చరించి, సోము ఏం మాట్లాడుతున్నావు, అదేమన్నా పెద్ద పులిపిల్ల, వద్దు దాన్ని తరిమేయండి అని అన్నాడు. తర్వాత పట్టణానికి వెళ్ళి అధికారులతో ఆ గ్రామంలోని సమస్యలు చెప్పి పట్టణం నుంచి అధికారులను తీసుకొచ్చి ఆ గ్రామం నుంచి దూరంగా ఉన్న అడవిలో క్రూర జంతువులను తరలించి తర్వాత ఇక నుంచి ఎటువంటి క్రూర జంతువు రాకుండా బలమైన ముళ్ళకంచె వేయమని రాము అధికారులకు చెప్పాడు. అధికారులు ముళ్ళకంచె వేసి వెళ్ళిన తరువాత ఆ గ్రామస్తులు రాముని పొగుడుతూ, రాము చాలా తెలివైనవాడు, అతనే మన గ్రామ పెద్ద అని నిర్ణయించారు.